కాంగ్రెస్ అధికారంలోకొస్తే 6 గ్యారంటీలని చెప్పేసి అన్నారు. అంటే అప్పుల కంటే ఎక్కువ మనకి ఆస్తులు సృష్టించామని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లి మోడీని కలిసారు. భారత్ జోడో యాత్ర ఎంతవరకు ప్రభావం చూపుతుంది? అటు సోనియా గాంధీ గాని, ప్రియాంక గాంధీ గాని పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు తనే అధ్యక్షురాలు అయితే పరిస్థితి ఎలా ఉండిపోతుంది ఆంధ్రప్రదేశ్‌లో? ఇప్పుడు ఆంధ్రలో కూడా పోషించే అవకాశం ఉందంటారు. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గాప్రసాద్. ప్రస్తుతం మనతో తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ మహేష్ కొనగల్ గారు ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమకారుడి నుంచి రాజకీయ నేతగా ఎలా ఎదిగారో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? మీరు చదివింది పిహెచ్డి. సో పిహెచ్డి చేసి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు? రాజకీయాలని కాదు, సమాజానికి ఏదైనా మంచి చేయాలన్న ఆలోచన ముందు నుంచి ఉండేది. సివిల్ సర్వీసెస్ యాస్పిరేషన్తో నేను కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చాను. బేసిక్గా వచ్చి హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంకామ్ చేస్తూ సివిల్స్ ప్రిపేర్ అవుతుండేవాడిని. ఆ టైంలో తెలంగాణ ఉద్యమం మొదలైంది, మలిదశ తెలంగాణ ఉద్యమం. దానిలో మమేకమై అటు ఉద్యమం తర్వాత జైలు, కేసులు, కొట్లాటలు, తదనంతరం మళ్ళీ రాజకీయాల్లోకి రావటం జరిగింది. ఓకే సార్, మీరు ఇంత కూల్గా మాట్లాడుతున్నారు కదా, చాలా ఫ్లూయెంట్గా, సింపుల్గా. ఇట్లాంటి భాష, ఇట్లాంటి వ్యవహారం, ఇట్లాంటి ఇప్పుడున్న రాజకీయాల్లో మనం ఎంతవరకు చూడొచ్చు, ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటారు? అంటే కూల్గా, సాఫ్ట్గా మాట్లాడితే వీక్ అను, గట్టిగా ఇష్టం ఉన్నట్టుగా వల్గర్గా గట్టిగా మాట్లాడితే వాళ్ళు అది పెద్ద స్ట్రాంగ్ అను కాదు. అంటే దానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న బాబు వాళ్ళ మదర్తో ఒక పెద్ద తుఫాను తర్వాత వాళ్ళ ఇంటి ముందు ఉన్న ఒక పెద్ద చెట్టు, 100 ఏళ్ళ చరిత్ర కలిగిన స్ట్రాంగ్గా నిటారుగా నిలబడిన చెట్టు పడిపోతుంది అనమాట. పడిపోతే అడుగుతారంట, ఇది చిన్నగా ఉన్న గ్రాసు అట్లనే నిల్చుని ఉంది, ఇంత స్ట్రాంగ్ అనుకున్న చెట్టు కూడా ఈ గాలివానకి కూలిపోయింది ఏంటమ్మా అంటే, సాఫ్ట్గా ఉండడం అది వీక్నెస్ కాదు, అది స్ట్రెంగ్త్ అని చెప్తారు. అంటే గరికపోసు కూడా సాఫ్ట్గానే ఉంటుంది, కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడి ఉండేది సాఫ్ట్గా ఉన్న గరికపోసనే. అది మొత్తం ఆకాశాన్ని తాకేకున్న ఒక మహావృక్షం కూడా గాలివానలకు నేల ఒరిగిపోతుంది. సో స్ట్రాంగ్గా ఉండటం అంటే సాఫ్ట్గా ఉండటం, స్ట్రాంగ్గా ఉండటం అని నా నమ్మకం. ఇప్పుడు మీకు చెప్పిన ఉదాహరణ, గట్టిగా మాట్లాడడం వల్ల స్ట్రాంగ్ అని అనుకుంటే గాలివానాలు చాలా వస్తాయి, కూలిపోవాల్సి కూడా రోజు కూడా వస్తాయి. అట్లా కాకుండా సాఫ్ట్గా ఉండాలి, కూల్గా ఉండాలి, అందరినీ గౌరవిస్తూ ముందుకు పోవాలి, ఒక పద్ధతి, ఒక డిగ్నిటీ రాజకీయాల్లో ఉండాలి అని నమ్మే వ్యక్తిని. దాన్ని నేను తూచా తప్పకుండా పాటిస్తాను. సార్, యాక్చువల్లీ మీరు గత ఎన్నికల్లో కరీంనగర్ నుంచి మీరు అసెంబ్లీలో పోటీ చేస్తారని విన్నాము. అది చివరి దశలో మీకు కాకుండా వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అది. సో దీని వెనకాల నడిచింది ఏం నడిచింది సార్? వెనకాల ముందు అని కాదండి. రాజకీయాల్లో సరే చివరి వరకు నా ప్రయత్నం నేను చేశాను. పార్టీకి మన కష్టం అదంతా కూడా తెలుసు. బట్ కొన్ని పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి, వాటిని నేను ఇంత ఓపెన్ గా కెమెరాల ముందు కూడా మాట్లాడలేను. సో అట్లాంటి పరిస్థితులలో నాకు సీట్ రాలేదు, వేరే వాళ్ళకి వచ్చింది. అంటే ఇప్పుడు అసెంబ్లీ సీట్ రాలేదు, పార్లమెంట్లో ఏమైనా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే నామినేటెడ్ పదవి అయినా మీరు ఆశిస్తున్నారా? పార్టీ నిర్ణయిస్తుందండి, అది మన చేతిలో ఏముండదు. ఇప్పుడు పార్టీకి మన కష్టం తెలిసినప్పుడు పార్టీయే ప్రభుత్వం, ప్రభుత్వమే పార్టీ కదా. నాడు పార్టీయే, నేడు ప్రభుత్వంలో, నాడు పార్టీ పెద్దలే, నేడు ప్రభుత్వ పెద్దలు కూడా కదా. సో మన కష్టం తెలిసిన వాళ్ళే కాబట్టి మనం కొత్తగా ఇది అది అని అడిగే అవసరం ఉండదేమో. బహుశా పార్టీ నేను ఎక్కడ సూటబుల్ అని భావిస్తే ప్రభుత్వ పెద్దలు కానీ, పార్టీ పెద్దలు కానీ నాకు అక్కడ వర్క్ చేసే స్పేస్ ఇస్తారు, దానికి తగ్గట్టే పనిచేస్తానండి. ఏ బాధ్యత ఇచ్చినా సమర్థవంతంగా నిర్వర్తించడం ఒకటే తెలుసు నాకు. ఇది అది అనేది పార్టీ కానీ ప్రభుత్వం కానీ వాళ్ళ పెద్దలు నిర్ణయించాల్సిన విషయం. సరే, ఈ మధ్య కాలంలో బాగా అసెంబ్లీ విషయాల్లో ఒకటి బాగా వైరల్ అవుతుంది. శ్వేతపత్రం రిలీజ్ చేశారు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దానికి కౌంటర్ దాకా మేము శ్వేతపత్రం రిలీజ్ చేశామని చెప్పేసి ప్రజెంటేషన్ చేసి కేటీఆర్ గారు ప్రొజెక్ట్ చేశారు. దీన్ని అసలు ఇది ఎంతవరకు కరెక్ట్, దీన్ని మీరు ఎలా చూస్తారు అని చెప్పేసి అన్నారు. శ్వేతపత్రం అనేది ఒక రేవంత్ రెడ్డి గారు, ఒక బట్టి విక్రమార్క గారు, లేదా శాసన వ్యవహారాల మంత్రి గారు శ్రీబాబు గారు ఇచ్చింది కాదు. ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలు మొన్నటిదాకా 10 ఏళ్లుగా జరిగినటువంటి తంతు అంతా అధికారులు, ఏ హోదాల్లో ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులు ఫైనాన్స్ కి సంబంధించిన వివరాలు ఇచ్చిండ్రు. దాన్ని మేము ప్రజల ముందు పెట్టినాం.
ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఎలక్ట్రిసిటీ అంశాలు దానికి సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని అంటే వాళ్ళే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ముందు పెట్టినారు. అది తీసుకొచ్చి మేము ప్రజల ముందు పెట్టినాం. ఇన్ని రోజులు కూడా ప్రజలకు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం పరిపాలన జరుగుతుంది, మన ఆర్థిక స్థితిగతులు ఏంటి, మంచి ఏంది, చెడేంది, మన బాధలేంది, కష్టాలేంది అనేది ప్రభుత్వం ఏ పరిస్థితుల్లో నడుస్తుంది అనే విషయం మీద ఏ మాత్రం కూడా ఈ రోజు మొన్నటి వరకు కూడా సమాచారం లేదు తెలంగాణ ప్రజలకు. సో మొట్టమొదటిసారిగా ఒక పారదర్శకంగా ఒక ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ నడిపే ఉద్దేశంతో ప్రభుత్వం దగ్గర అధికారుల దగ్గర ఉన్న లెక్కలు, ప్రభుత్వ రికార్డులు ఉన్న లెక్కలు తీసుకొచ్చి ప్రభుత్వం ప్రజల ముందు పెట్టాం అసెంబ్లీ వేదికగా. ఎందుకంటే అది రికార్డులో వెళ్తుంది కాబట్టి రేపు పొద్దున భవిష్యత్తులో ఎవరు చూసుకున్నా కూడా అది ఒక రికార్డు ఉంటుంది. సో ఇది మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మా లెక్కలో, మా ముఖ్యమంత్రి గారి లెక్కలో, మా డిప్యూటీ సీఎం గారి లెక్కలో, మా మంత్రుల లెక్కలో కావు ఇవి. ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్న లెక్కలు అధికారులు తీసుకొచ్చి ముందు పెట్టిన ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్ అవి. వాటిని డిఫీట్ చేస్తున్నట్టుగా బయటకు వచ్చిన తర్వాత, ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత ఓటమి భయంతోనో లేదా ఓటమి భారంతోనో లేదా ఎలాగైనా ఈ ప్రభుత్వం ఏర్పడి 10 రోజులు కాకముందే దాని మీద విమర్శలు స్టార్ట్ చేయాలనే ఒక సంకుచిత రాజకీయ ఆలోచనలతోనో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి పెట్టినారు. బట్ ప్రభుత్వ అధికారులు ఇచ్చిన లెక్కలకు విలువ ఉంటుందా, వీళ్ళు చెప్పే సొంత కవిత్వానికి విలువ ఉంటుందా అని వాళ్ళు ఆలోచించుకుంటే అసలు ఆ ప్రయత్నం జరిగి ఉండేది కాదని నేను అనుకుంటాను. సో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ అధికారులు ఇచ్చిన లెక్కలను ప్రజల ముందు పెట్టినాము. దాన్ని విశ్వసిస్తారు తెలంగాణ ప్రజలు. అంతేగాని పదవి నుంచి దిగిపోయిన వాళ్ళు ఏదో అక్కస్తోని, ఏదో జలసీతోని మేము ఇన్ని రోజులు అనుభవించిన రాజభోగాలన్నీ పోయినాయి, మా గడిల గోడలు కూలిపోయినాయి, మా కంచెలు తొలగిపోయినాయి, మేము వేసిన సంఖ్యలు తెంపేసిండ్రు, వీళ్ళు దర్జాగా ప్రగతి భవన్లోకి రాగలుగుతున్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి దాబు దర్పం లేకుండా ప్రజల్లో మమేకమై కనీసం ప్రోటోకాల్ సైరెన్స్ కూడా లేకుండా ప్రజల్లో మమేకమై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోతున్నాడు. సో ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, దీన్ని ఎట్లైనా చెడగొట్టాలి అనే ఒక లక్ష్యంతో వారు ఒక ప్రయత్నం చేసిండ్రు. కానీ దాన్ని ప్రజలు ఎవరు విశ్వసిస్తున్నారు చెప్పండి? ఎవరో వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ భజనా భాజంత్రులు తప్ప ప్రజలు ఎవరు దాన్ని అంత సీరియస్ గా తీసుకున్నట్లేదు, తీసుకోరు కూడా. ఎందుకంటే ప్రభుత్వం దిక్కు అసెంబ్లీ సాక్షిగా చెప్పే లెక్కలు కాదని వీళ్ళు వాళ్ళ పార్టీ ఆఫీస్ లో చెప్పుకునే సొంత కవిత్వాలను ఎవడు విశ్వసిస్తాడు? అట్లాంటి సందర్భం ఉండదు. సార్, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు అని చెప్పేసి అన్నారు, మొత్తం మేము అమలు చేస్తామని. దాంట్లో 2 గ్యారెంటీలు అమలు చేశారు. ఒకటి మహాలక్ష్మిది, ఇంకోటి ఆరోగ్యశ్రీది. అంటే మిగిలిన 4 ఏమైపోయాయని చెప్పేసి బండి సంజయ్ అడిగారు, త్వరగా అమలు చేయాలి 6 అని చెప్పేసి 2 చేశారు. దీనికి మీరేమంటారు? బండి సంజయ్ గారు అంటే ఒక నాయకుడికి ఒక హోదా నిర్వర్తించిన తర్వాత కొంత పరిణితి అవసరం. అది మాతో చెప్పించుకునే పరిస్థితికి బండి సంజయ్ గారు దిగజారకపోతే మంచిది. నేనేమంటున్నా, ప్రభుత్వం ఏర్పాటైంది, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వము, మాకు మేముగా 100 రోజుల్లో మాకు కన్విక్షన్ తోని 100 రోజుల్లో దాన్ని అమలు చేసి చూపిస్తామనే మాట చెప్పినాం ప్రజలకు. దాంట్లో అమలు అవుతున్నాయి కొన్ని, ఇంకొన్ని రేపు పొద్దున మా కాంగ్రెస్ పార్టీ అవతరణ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 28 నుంచి సిలిండర్ స్కీమ్ కానీ మిగతా కొన్ని ప్రకటనలు చేయబోతున్నాము. సో 100 రోజుల టైం పెట్టుకొని మేమే టార్గెట్ పెట్టుకొని మేమే అచీవ్ కావడానికి హార్డ్ వర్క్ చేస్తున్నాం దానికోసం. దానికి బండి సంజయ్ గారు వచ్చినాక 10 రోజులకే 2 వారాలకే మీరు మొత్తం అమలు చేస్తానన్నారు, చేయలేదంటే 100 రోజులని మేమే చెప్పినాము. అందులో 2 అమలు అవుతున్నాయి, ఈ రేపటి నుంచి ఇంకో 2 అమలు అవుతాయి, ఇంకొన్ని ఈ 100 రోజుల్లో పూర్తి చేస్తాము. ఒక దిక్కేమో కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా, ఒక ఆర్థిక ఊబిగా మార్చిపోయినాడు. దాని నుంచి తేరుకొని ఈ హామీలు అమలు చేయడానికి మాకు ఎంత కష్టం అవుతుందో మాకు తెలుసు. కేంద్రం సహకరించదు. కేంద్రం ఈరోజు పోయి కలిసింది, ఎంత మేరకు సహకరిస్తుందో చూడాలి. నేనేమంటానంటే బండి సంజయ్ గారికి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని తన పని తను చేయనివ్వాలి. ప్రభుత్వం పరిపాలన 100 రోజులు మేము పెట్టుకున్న డెడ్ లైన్ దాటిన తర్వాత మేము అమలు చేయకపోతే, మెజారిటీ హామీలు అమలు చేయకపోతే అప్పుడు మీరు మాట్లాడాలి. మేము పూర్తి స్థాయిలో 100 రోజుల్లో ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మేము చెప్పి 2 వారాలు గడవక ముందే ఇంకా 4 అంటే వారి విఘ్నత అది. కానీ బండి సంజయ్ గారు ఇంకొక పని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మా ప్రభుత్వం ఏర్పడిన 2 వారాలకి ఇన్ని మాట్లాడడానికి ప్రిపేర్ అయిన బండి సంజయ్ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీని నిలదీయాలి కదా. పార్లమెంట్ సెషన్స్ అడుగుతున్నాయి. మామూలుగా అయితే మోడీ గారి అపాయింట్మెంట్ నాకు దొరకదు, బీజేపీ నాయకులు ఎవరికి దొరకదు, వారు ఎవరికి ఇంటర్వ్యూస్ ఇచ్చే పరిస్థితి ఉండదు, అంతా అదాని అంబానీ వాళ్ళతోనే కదా వారి సావాసం. సో మీరు పోయి ఈ పార్లమెంట్ సెషన్ లో మా తెలంగాణకి ఏమి ఇచ్చినావు లేదు, నిన్ను ఎంపీగా ఎన్నుకున్న కరీంనగర్ ప్రజలు
కరీంనగర్ ప్రజలు నిన్ను ఎంపీగా ఎన్నుకుంటేనే కదా నువ్వు ఈ రాష్ట్రానికి అధ్యక్షుడు అయిన బీజేపీకి, జాతీయ ప్రధాన కార్యదర్శి అయినావు భారతీయ జనతా పార్టీకి. మీరు ఆ ప్రజల కోసం ఏమైనా కొట్లాడు. లాస్ట్ సెషన్స్ ఇవి లాస్ట్ సెషన్స్. ఇంకేమైనా శాంక్షన్స్ తీసుకురా. మండలాలలో రోడ్లు లేవు, ఇంకా స్కూళ్ళలో బిల్డింగ్లు లేవు, లేదా కొన్ని మండల హెడ్ క్వార్టర్ వరకు ఆసుపత్రి వైద్య సౌకర్యాలు లేవు, ఇంకా అనేక ఇబ్బందులు ఉన్నాయి. ప్రాజెక్ట్ ఏదైనా మేజర్ ప్రాజెక్ట్ తీసుకురా కరీంనగర్ కు, తీసుకొచ్చి అప్పుడు మాట్లాడు. అప్పుడు దాన్ని ఏమంటారంటే రాజకీయాల్లో ప్రజలు కూడా హర్షిస్తారు. కరీంనగర్ ప్రజలు ఒక దిక్కు ఈయన ఎలక్షన్ నాడు వచ్చి దండం పెడితే మళ్ళీ తిరిగి ముఖం కూడా చూపించలేదని వాళ్ళు బాధపడుతున్నారు. ఈయనేమో దేశాన్ని ఉద్ధరించే మాటలు రాష్ట్రంలో హైదరాబాద్ లో కూర్చొని ముచ్చట్లు చెప్తుంటాడు. నేమంటున్నా, మీరు మోడీ ప్రభుత్వం ఇచ్చిన ఇన్ని హామీలు, ధరలను నియంత్రిస్తామన్నారు, నియంత్రించారా? దేశాన్ని అగ్రగామి చేస్తున్నారు, అదో పాతాలని బంగ్లాదేశ్ తో పోటీ పడే పరిస్థితులు తీసుకుపోయినరా? 3 మీ ఇందాక చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇచ్చిండ్రా? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నారు. రైతులను 750 మంది రైతులను నల్ల చట్టాలు తీసుకొచ్చి వాటి నిరసన కోసం రైతులు దిగితే తొక్కిచ్చి చంపినరు, బుల్లెట్లు వాతిండ్రు. దేశ సరిహద్దులో ఉండాల్సిన ముళ్ళకంచెలన్నీ ఢిల్లీ పొలిమేరల్లో నాటిండ్రు, రైతులను ఢిల్లీ వీధుల్లోకి రానియకుండా. ఇది నీ ప్రభుత్వం యొక్క ఘనకీర్తి. 10 రాజ్యాల్లో ప్రభుత్వాలను కూల్చేసింది. సో మీరు ఇచ్చిన హామీలు ఒక్కడు నెరవేర్చరు. పిఎం కేర్ పేరుతోనో దాని పేరుతోనో దీని పేరుతోనో డబ్బులు కలెక్ట్ చేస్తుండ్రు. వాటికి ఆర్టీఐ కింద చూపిమంటే లెక్కలు చూపియరు. మీ ప్రభుత్వం ఇంత లోభవిష్టంగా నడుస్తుంటది. లేదు అదానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు మారిషస్ కంపెనీ నుంచి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే చెప్పమంటే చెప్పరు. అవి దేశ సొత్తుకు వాడుకోవచ్చు కదా, దేశాభివృద్ధికి వాడుకోవచ్చు. మీ కరీంనగర్ పార్లమెంట్ మిమ్మల్ని నమ్మి ఎన్నుకున్నటువంటి ప్రజల్ని నట్టేట ముంచిండ్రు కదా. మీకు ఆ ప్రజలు ఇంకా మీ దృష్టిలోకి వస్తలేరు. అట్లాంటి నిధులు తీసుకొచ్చి ఖర్చు పెట్టండి. మీరు ఎంపీగా ఉంటారు, కేంద్రంలో మీ పార్టీ అధికారంలో ఉంటది, బీజేపీకి మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటారు, ప్రధాన కార్యదర్శిగా ఉంటారు జాతీయ స్థాయిలో. మీకు ఒక 1000 కోట్లు తీసుకొచ్చి కరీంనగర్ ప్రజలకు సేవ చేసే సోయి లేదు. కానీ నిన్న మొన్న ఏర్పడిన ప్రభుత్వం 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉంటారు, 1 రూపాయి నువ్వు కరీంనగర్కు తీసుకురావు. నిన్న మొన్న ఏర్పడిన ప్రభుత్వం ఇన్ని అప్పులలో ఉంచిపోయిండు, ఇన్ని అప్పులలో ఆర్థిక స్థితిగతులన్నీ అతలాకుతలం చేసిపోయిండు కేసీఆర్. దీన్ని సర్ది మేము ఇంకా అప్పటికే 2 వారాల్లో 2 హామీలు డెలివరీ చేసినాము. ఇంకో 4 మేము రేపు ఇంకోటి చేస్తాం, ఇంకో మిగతా అన్ని కూడా మేము చెప్పిన 100 రోజులలో చేస్తాం. అంత ఓపిక లేకుండా అప్పుడే రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రజాపాలనను తప్పుపడుతూ ఈ రకంగా మాట్లాడితే ప్రజలు ఆలోచిస్తారు. సార్, ఇందాక మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్ళి మోడీని కలిశారు. దీన్ని మీరు ఎలా పరిగణిస్తారు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత, ఎంపిక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు యాజ్ ఎ కర్టసీ కాల్ ఈ దేశ ప్రధానిని, సో దో ఆయన బీజేపీ నాయకుడు, దో ఆయన ఆర్ఎస్ఎస్ నాయకుడు, దో ఆయన కార్పొరేట్లకే ఫ్రెండ్, మిగతా ప్రతిపక్ష రాష్ట్రాలకు మొండి చేయి చూపించేట నాయకులు బీజేపీ. అట్లానే బీజేపీ రాష్ట్రాలను కూడా ఏం పెద్దగా ఉద్ధరించలేదు, బట్ ఉన్నంతలో ఎక్కువ వాళ్ళకు వడ్డించి మిగిలిన ప్రతిపక్ష ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలను సవితి తల్లి ప్రేమ చూపించే నాయకుడు అయినా కూడా, బట్ ఒక భారత ప్రధానిని కర్టసీగా కలవడం అనే ఒక సాంప్రదాయము, దానిలో భాగంగానే ఈరోజు కలవడం జరిగింది. కలిసిన సందర్భంలో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక స్థితిగతులు, కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి బకాయిలు, ఈ అంశాల మీద ఒక ప్రిలిమినరీ డిస్కషన్ అయితే జరిగింది. మిగతా ఫర్దర్ గా ఏమున్నదో కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరిస్తుందో చూడాలి. ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో అటు సోనియా గాంధీ గానీ ప్రియాంక గాంధీ గానీ పోటీ చేసే అవకాశం ఉందా? మొన్నటి విజయాన్ని సోనియా గాంధీ గారికి ఒక కానుకగా ఇస్తూ తెలంగాణలో ఎక్కడైనా ఒక చోట పోటీ చేయమని సోనియా గాంధీ గారికి విజ్ఞప్తి చేస్తూ మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ తీర్మానం చేయడం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించి హైయెస్ట్ బాడీ అది పొలిటికల్ అఫైర్స్ కమిటీ, పిఏసి మీటింగ్ అంటారు. సో ఆ మీటింగ్ లో తీర్మానం చేసి సోనియా గాంధీ గారికి నివేదించడం జరిగింది. సోనియా గాంధీ గారు ఆలోచించి మా విజ్ఞప్తిని మన్నించి తెలంగాణలో ఎక్కడ పోటీ చేసినా తెలంగాణలో చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తాం. బాల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ హైకమాండ్ కదా, వాళ్ళ కోర్టులో ఉంది, డెసిషన్ తీసుకోవాలి, చేయమని మేము కోరుతున్నాం. ప్రియాంక గాంధీ గారినైనా సోనియా గాంధీ గారినైనా గాంధీ కుటుంబం నుంచి ఎవరో ఈ రాష్ట్రం నుంచి పోటీ చేస్తే ఒకటి ఈ వైబ్స్ సౌత్ ఇండియా మొత్తం ఆ వైబ్రేషన్స్ ఉంటాయి అనేది మా ఆలోచన, తెలంగాణతో పాటుగా. సో వాళ్ళు దాన్ని అంగీకరించి పోటీ చేస్తే మాత్రం చాలా అద్భుతమైన రిజల్ట్స్ సౌత్ ఇండియాలో కనబడుతుంది. సార్, ఇప్పుడు వైఎస్ షర్మిల గురించి మాట్లాడుకుంటే తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టి తర్వాత పోటీ చేయకుండా కాంగ్రెస్లో విలీనం అయ్యారు. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే అవకాశం ఉన్నట్లు ఇప్పుడు బయట ఒక టాక్ నడుస్తుంది. అదేవిధంగా
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలనే అవుతున్నట్టు అది కూడా ప్రచారం జరుగుతుంది. దీన్ని మీరు మీరు ఎట్లా? ఇవన్నీ ఇఫ్స్ అండ్ బర్డ్స్ తోని మనం డిబేట్ చేయలేం. ఉమ్, షర్మిల గారి పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేయలేదు, ఇంకా ఉమ్, ఒఫీషియల్లీ మెర్జ్ కాలేదు. ఓకే. రెండు, షర్మిల గారు ఎన్ని పార్టీలు పెట్టినా ఎన్ని రకాలుగా ఉన్నా మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఉమ్, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నిత్యం ఏదో ఒక సంక్షేమం రూపంలో తలుచుకునే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఉమ్, చివరి శ్వాస వరకు ఓకే. కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి. ఉమ్, వారు కొంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో మేము వారిని కోల్పోవడం, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులంతా మా వాళ్ళే. సరే, కొన్ని విషయాల్లో అవినీతి జరిగిన విషయాల్లో చర్యలు చట్టం తన పరిధిలో వ్యవహరించిందే తప్ప దానిలో కాంగ్రెస్ పార్టీకి కానీ ఇంకా ఎవరికో పెద్ద లీడర్లు కానీ ఏం సంబంధం ఉండదు. చాలా రోజుల తర్వాత షర్మిల గారు కానీ వైఎస్ గారి కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా మాకు ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ మా అధినాయకత్వాన్ని, సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని కలిసి మాట్లాడారు. బట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, సమ్ టెక్నికల్ రీజన్స్ కొంత ఒక పాజ్ ఉంది. షర్మిల గారు ఇక్కడ ఇంకా పార్టీ మెర్జ్ చేయలేదు. పార్టీ మెర్జ్ చేసి ఆంధ్రాలో ఏపీసీసీ అధ్యక్షుడిగా మారబోవడం అనేది ఇది ఏమంటారు, కైండ్ ఆఫ్ ఇమాజినేషన్. వాటికి ఇమాజినరీ క్వశ్చన్స్ కి పాలిటిక్స్ లో అర్థాలు అంటే ఆన్సర్స్ ఉండవు. జస్ట్ అది ప్రాబిలిటీ ఇఫ్ హ్యాపెన్స్ ఆర్ నాట్ హ్యాపెన్స్ అనే దాన్ని బట్టి మన అజ్యూమ్ చేస్తే ఇప్పుడు తనే అధ్యక్షులు అయితే పరిస్థితి ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ లో? పార్టీలో మెర్జే కాలేదు, ఇప్పుడు పట్టుకొని మీరు షర్మిల గారిని అధ్యక్షురాలని చేసి ఆమె అధ్యక్షురాలు అయితే రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అని అంటే, మీరు అట్లా కాకుండా ఏపీ రాజకీయాల్లో షర్మిల గారు అడుగు పెడితే పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటే డెఫినెట్ గా ఇప్పుడు ఉన్న పరిస్థితుల కంటే ఇంకో డిఫరెంట్ ఈక్వేషన్స్ అయితే బిల్డ్ అవుతాయి. అది చెప్పగలుగుతాను నేను. అంతేగాని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంటే పార్టీలో జాయిన్ కాకముందే అధ్యక్షుడు ఎట్లా చేస్తారు? ఇప్పుడు తను అధికారికంగా ప్రకటించలేదు కానీ ఎవరు ఇదే అన్నట్టుగా ఇప్పుడు వార్త అయితే బాగా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దెర్ ఆర్ స్పెక్యులేషన్స్ మీద మనం పొలిటికల్ డిబేట్ చేయలేము. ఓకే, పాలిటిక్స్ లో ఎప్పుడైనా మన కళ్ళ ముంగట జరిగిందే వాస్తవం, దాని మీదనే మాట్లాడాలి. షర్మిల గారు లాంటి ఆమె చాలా పట్టుదల ఉన్నటువంటి నాయకురాలు, తెలంగాణలో కూడా చాలా దాదాపు 4,000 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసింది. సో ఒక మొండి నాయకురాలు, అంటే ఏదైనా పట్టుబడితే ఆ సంకల్పం కోసం పనిచేసే నాయకురాలు. అంత మట్టుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా వారి కుటుంబ సభ్యులందరి మీద మాకు ఒక గౌరవం ఉంటది. వారు వస్తే మేము వెల్కమ్ చేస్తున్నాం, వేరే విషయం. బట్ వచ్చిన తర్వాత పార్టీ అఫీషియల్ గా మెర్జ్ చేస్తే అప్పుడు వారు తీసుకునే బాధ్యతను బట్టి మీరు చెప్పే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఉంటాయి. కానీ ఏం కాకముందే, పిల్ల ఉట్టక ముందే కుల్లలు తయారు చేయమన్నట్టు ఉంది, అట్లా ఉండదు. ఓకే సార్, ఇప్పుడు తెలంగాణ విషయంలో చూస్తే 5.5 లక్షల కోట్ల అప్పు అని చెప్పేసి మొన్న శ్వేతపత్రం ఇచ్చేశారు కదా. అంటే అప్పుల కంటే ఎక్కువ మనకి ఆస్తులు సృష్టించామని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు సార్? ఇప్పుడు నేనేమంటున్నా అంటే క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ ఉంటాయి. ఓకే, క్వాలిటేటివ్ అసెట్స్ ఏం పెరిగినాయనే చూడాలి. ఆ బ్రిడ్జ్ కట్టినాం, బ్రిడ్జ్ వర్త్ ఎంత, బ్రిడ్జ్ వాల్యూ ఎంత చూపిరు. చుట్టూ ఉన్నటువంటి దానికి జరిగిన డెవలప్మెంట్, ఆ రియల్ ఎస్టేట్ లో వచ్చే లాభాలు కూడా మనయే అన్నట్టుగా చెప్తారు. సో 50 లక్షల కోట్ల ఆస్తులు మీరు కనుక సృష్టించి ఉంటే తెలంగాణ ప్రజలకు మీరు చెప్పి ఉండేవాళ్ళు, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని దించకుండా ఉండేవాళ్ళు కదా. ఓడిపోయిన తర్వాత 50 లక్షల కోట్ల ఆస్తులు మేము సృష్టించలేమని చెప్తున్నారు. ఒక దిక్కు 67,000 కోట్లు, మొత్తం 70 ఏళ్ల సీమాంధ్ర పాలనలో ఆ మాటకు వస్తే 67,000 కోట్ల అప్పులే ఉండే మీకు అధికారాన్ని 2014లో అప్పగించేటప్పుడు. అండ్ 17,000 కోట్ల మిగులు బడ్జెట్ కూడా ఉండే. మీరిప్పుడు దాన్ని సగం లోటు బడ్జెట్ గా మార్చిండ్రు. 67,000 కోట్లని 6,75,000 కోట్లు, ఆల్మోస్ట్ 10 folds, అంటే 700%, ఆల్మోస్ట్ 1000% అప్పులను పెంచిండ్రు. ఇప్పుడు ఆస్తులు పెరిగినాయి అనే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? 1000% అప్పులు పెంచి ఆస్తులు కూడా పెరిగినాయి అని అంటే దానికి ఏమైనా అర్థం ఉందా అంటున్నారు. నిరర్థకమైన ఆస్తులు, పనికిరాని ఆస్తులు, క్వాంటిటేటివ్ గా చూపించబడే ఆస్తులు, క్వాలిటేటివ్ గా ప్రజలకు, ప్రజాపాలనకు, ఈ రాష్ట్ర ఖజానాకు ఉపయోగపడని వ్యవహారాన్ని మా ముందు పెట్టి ఇది మేము ఏదో క్రియేట్ చేసినామని చెప్పే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాన్ని తెలంగాణ ప్రజలు విశ్వసించరు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వారు చెప్పే మాటలు, వారు చెప్పే అబద్ధాలను నమ్మి ఉంటే మళ్ళొకసారి వాళ్ళకి అవకాశం ఇచ్చేవాళ్ళు కదా. నాయన మీరు చెప్పిన అబద్ధాలు చాలు, తెలంగాణ ఇంకా మోసపోదలుచుకోలేదు, మేము నష్టపోయింది ఇంకా చాలు, బై బై కేసీఆర్ అని ఇంటికి పంపించిండ్రు. తర్వాత కూడా వచ్చి లేదు మేము మంచిగానే చేసినామని ఆయన చెప్పదలుచుకుంటే అది వాళ్ళ ఓపిక. దానికి ఏం చేస్తాం, హాస్యాస్పదంగా లేదు.
ఓకే. హ్మ్. సార్ ఇప్పుడు ఈ తరుణంలోనే మాకు షార్ట్ టీమ్ ఉంది క్యాబినెట్‌లో. హ్మ్. మేము తలుచుకుంటే ఏమన్నా చేస్తాం. హ్మ్. దీని వెనకాల మేము ప్రతి విషయంలో కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, విమర్శిస్తాం అని చెప్పేసి కేటీఆర్ అలాగే అటు బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇది నిరంకుశ పాలన కాదు. హ్మ్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పరిపాలన ఇస్తామని చెప్పింది. ప్రజా పరిపాలన అనే మాట కట్టుబడే పరిపాలన సాగిస్తుంది. హ్మ్. ప్రతి విషయాన్ని పబ్లిక్ డాష్ బోర్డ్ లో పెడుతున్నాం. ప్రతి జీవో పబ్లిక్ అందుబాటులో ఉంటది. హ్మ్. మీలాగా 70-80 వేల దొంగ జీవోలు దాచిపెట్టిన సందర్భం అయితే మా ప్రభుత్వంలో ఉండదు. ఇంకా దాని మీద ఎంక్వైరీ జరగాలి, మరి ఇంకా హ్మ్. లోతుగా జరగాలి. అప్పుడు ఇంకా డీటెయిల్ గా మాట్లాడదాము. ఓకే. బట్ నేనేమంటున్నా, ట్రాన్స్పరెన్సీకి మేము ప్రాధాన్యత ఇస్తున్నాము. Hmm. పారదర్శకతతోని పరిపాలన చేస్తున్నాము. హ్మ్. మీరు ఏ డాక్యుమెంట్ అని అడగండి, తీసుకుపోండి. హ్మ్. మీలాగా జీవోలు మాయం చేస్తలేము, జీవోలు డార్క్ మోడ్ లో పెడతలేము, ఆర్టీఐ అప్లికేషన్స్ ఇస్తే ఆర్టీఐ అప్లికేషన్స్ రిజెక్ట్ చేస్తలేము. మీరు అడిగేది ఏముంది, ఎవ్రీ క్వార్టర్లీ మేమే పబ్లిష్ చేస్తాము. హ్మ్. మాకు షాడో క్యాబినెట్ ఉంటది, హ్మ్. మేము ఎక్కడి నుంచో సమాచారం సేకరించుకొచ్చి ప్రభుత్వం మీద దాడి చేస్తామని మీరు చెప్తున్నారు కదా, అది అవునవును. కేటీఆర్ గారు చెప్తున్నారు అవునవును. కదా. మీరు ఎక్కడి నుంచో మీకు అంత కష్టమే అవసరం లేదు. ఒకటి, మేము ట్రాన్స్పరెంట్ గా పరిపాలన చేస్తాం. హ్మ్. మీరు పబ్లిక్ డాష్ బోర్డ్ పోయినా జీవోలు అందుబాటులో ఉంటాయి, మీకు ఈజీగా తీసేసుకోవచ్చు. ఓకే. మీకు అంతా కూడా శ్రమ అవసరం లేదు. ఎవ్రీ 40 అంటే మేము ఆల్మోస్ట్ ఒక త్రైమాసికంగానో లేదంటే 4 months మేము ఒక ఇది పెడతాము. మేమే పబ్లిక్ డాష్ బోర్డ్ లో ఆ 4 నెలల పరిపాలన ఖర్చులు, ఆ రెవెన్యూ ఖర్చులు పోను ఏంటి అనేది మేము ముందు డిస్ప్లే పెడతాం. మీరే తీసుకొని మీరు కావాల్సిన పని చేసుకోండి. మీరే సవాల్ ఇస్తున్నారా? అంతే కదా. హ్మ్. మేమేదో గప్చుప్ వ్యవహారం తెర వెనుకగా ఏదో దొంగచాటుగా ఏదో పరిపాలన చేస్తే, హ్మ్. ఫామ్ హౌస్ నుంచి పరిపాలన చేస్తే, హ్మ్. లేదు ఎవరు రాని ఒక గడి నుంచి పరిపాలన చేస్తే అసలు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఎవడైనా రహస్యంగా పోయి తెలుసుకొని తీసుకొచ్చి బయట చెప్పాల్సిన అవసరం ఉంటది. ఓకే. మేమే దారిలో ఓపెన్ చేసినాము. హ్మ్. ప్రజాభవన్ గేట్లు బార్లా ఓపెన్ అయినాయి. ప్రతి సామాన్యుడు పోయి పోవచ్చు. సెక్రటరీ గేట్లన్నీ కూడా విజిటర్స్ కి ఓపెన్ అయినాయి. వాళ్ళు ఏ మంత్రి దగ్గరికైనా పోవచ్చు, అధికారినైనా కలవచ్చు, వాళ్ళకున్న సమస్య చెప్పుకోవచ్చు, దానికి పరిష్కారం పొందొచ్చు. హ్మ్. సో ఇంత ఓపెన్ గా పరిపాలన జరుగుతా అంటే మీరేదో షాడో క్యాబినెట్, హ్మ్. మీ హయాంలో జరిగిన షాడో వ్యవహారాలన్నీ తీస్తాం ఇప్పుడు బయటికి. ఓకే. అంటే దాని మీద హ్మ్. ప్రాపర్ విచారణ, ఒక చట్టబద్ధత దానికి అవును. ఉండాలి. కాబట్టి హ్మ్. ఓ జ్యుడిషియల్ విచారణ ద్వారా అన్ని లోతుపాతులన్నీ బయటికి తీసినాక అప్పుడు మీ షాడో వ్యవహారాలన్నీ గురించి అప్పుడు మాట్లాడతాం. హ్మ్. అంతేగాని మా దగ్గర షాడో ఏముంది, మేమే ఓపెన్ గా ఉంటుంటే. హ్మ్. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేసిన ఈ భారత్ జోడో యాత్ర యా. ఈ ఎలక్షన్స్‌లో అన్ని రాష్ట్రాల్లో గూడా ఎంతవరకు ప్రభావం చూపుతుంది? చూపింది. డెఫినెట్ గా రాహుల్ గాంధీ గారు భారతీయ జోడో యాత్ర తర్వాత ఒక ప్రపంచ స్థాయి గుర్తింపు కలిగిన నాయకుడిగా ఎదిగిండ్రు. హ్మ్. ఎస్పెషల్లీ అరే మోడీకి ఒక సరైన ధీటైన ఒక నాయకుడు దొరికిందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో డెఫినెట్ గా దాని ప్రభావం ఉంటుంది. ఓకే. సార్ ఇప్పుడు ఏపీ విషయానికొస్తే ఈ రానున్న ఎలక్షన్స్‌లో ఇప్పుడు ప్రెజెంట్ అక్కడ నామరూపం లేని కాంగ్రెస్‌గా అక్కడైతే ఉంది. సో, అక్కడ ఎట్లాంటి ముందు ఎంతవరకు బలపడొచ్చంటారు కాంగ్రెస్? ఆ వైబ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు కర్ణాటక మేము అవును. అధికారంలోకి వచ్చాము, దాని తెలంగాణ ప్రభావం కూడా. తెలంగాణ మీద ఉంది. తెలంగాణలో కూడా ప్రజలు మమ్మల్ని విశ్వసించరు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు మమ్మల్ని ఎందుకు విశ్వసించరు? ఆ నమ్మకం మాకుంది హ్మ్. అంటున్నారు. హ్మ్. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిండ్రు హ్మ్. అనేదే కదా ఆంధ్ర ప్రజలకు కాంగ్రెస్ మీద ఏదైనా కోపం ఉంటే. హ్మ్. అంతేగాని హ్మ్. రాజధానుల పేరుతోనో, ఇంకో పరిపాలన వికేంద్రీకరణ పేరుతోనో, వాళ్ళ బతుకులతోనో ఆటలు అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆడలే. అవును. అంతే కదా, మీరు అవును. ఒప్పుకుంటారు అవును. కదా. ఒప్పుకుంటాను. సో ఆ అవినీతి ఆరోపణలు కూడా పెద్దగా కాంగ్రెస్ పార్టీ మీద ఏం ఆంధ్రాలో లేవు. సో నేనేమంటున్నా అంటే, వాళ్ళకున్న కోపం వల్ల తెలంగాణను ఎట్లిస్తారు అని. అవును. సరే, తెలంగాణలో ఉన్న ప్రజలందరూ నిలబడి తెలంగాణ కోరుకున్న తర్వాత వాళ్ళ నిర్ణయాన్ని, వాళ్ళ డిమాండ్ కు తలొగ్గి, లేదా వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించి, వాళ్ళ పోరాటాన్ని గౌరవించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హ్మ్. ఆంధ్రాకు మేలు చేయడానికే ఇవన్నీ పెట్టింది. హ్మ్. ఆంధ్రాకు మేలు చేయడానికంటారా? ప్రత్యేక ప్యాకేజ్ అన్నము. హ్మ్. 10 ఏళ్ళు మోడీకి అవకాశం ఇచ్చిండ్రు హ్మ్. దేశ ప్రజలు. హ్మ్. మోడీ ఇచ్చిండ్రా? లేదు. లేదు. కొట్లాడి తెస్తామన్న వాళ్ళు తెచ్చిండ్రా? తీసుకురాలేదు. మెజారిటీ ఎంపీలు మాకే ఇవ్వండి, ఢిల్లీలో ప్రభుత్వాన్ని మెడలు వంచి పోరాడి తీసుకొస్తామన్నారు. తీసుకొస్తామన్నారు. తెలియదు కదా. హ్మ్. ఇస్తానన్నోడు ఇయ్యలేదు, ఇయ్యాల్సినోడు ఇయ్యలేదు, ఇయ్యలేదు. తెస్తా అన్నోడు తేలేదు. తేలేదు. ఆనాడు మాట ఇచ్చింది కాంగ్రెసే, మళ్ళీ రేపు నిలబెట్టుకునేది కూడా కాంగ్రెసే. ఇదే వాదనతో పోతాం ప్రజలకి. హ్మ్. ప్రజలు ఆశీర్వించి గెలిపిస్తారు. కేంద్రంలో ఇండియా గవర్నమెంట్ వస్తుంది, మా ఇండియా కూటమి గెలుస్తుంది కేంద్రంలో. హ్మ్. డెఫినెట్ గా మొదటి సంతకమే హ్మ్. ఆంధ్రాకు ప్రత్యేక హోదా మీద పెడతామని చెప్పినాం. ఎన్ని నిబంధనలు అడ్డున్నారా అని.
ఉమ్, ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్ ని ఆదుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ ఆర్థిక స్తోమత కలిగి ఆర్థిక స్థిరత్వం కలిగిన రాష్ట్రంగా నిలబెట్టుకోవాలనే ఆలోచన ఉమ్, రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తూ వచ్చారు. అవును. వారి జోడయాత్ర సందర్భంగా చెప్పిండ్రు, అదర్వైజ్ అక్కడ ఆంధ్రాలో వచ్చిన మీటింగ్ వచ్చినప్పుడు కూడా చెప్పిండ్రు. మొదటి సంతకం ఉమ్, ఇండియా కూటమి అధికారంలోకి రాగానే మొదటి సంతకం ఆంధ్ర ప్రత్యేక హోదా మీద జరుగుతుంది. ఉమ్, దానికి ఆంధ్ర ప్రజలు కూడా సహకరించాలి కదా, అవును. ఉమ్, అంతే కదండి. ఉమ్, మాకే తెలంగాణ ఇచ్చినమనే కోపంతో ఆంధ్రాలో 10 ఏళ్ళు దూరం ఉన్నాం అధికారంలోకి, అవును. తెలంగాణ ఇచ్చినాక కూడా అదే 10 ఏళ్ళు అధికారంలో దూరం ఉన్నాం, ఈ రోజు అధికారంలోకి వచ్చినాం. ఉమ్. ఇప్పుడు వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు అనుకుంటున్నాం. అంటే సింగిల్ గానే వెళ్తారు, లేకపోతే ఎటైనా పొత్తులో భాగంగా వెళ్ళే అది అవకాశం ఇప్పుడు ఉందా? ఇండియా కూటమిలో ఉండే కలిసి వచ్చే పార్టీలు అన్నీ ఉంటాయి. ఓకే. ఇండియా కూటమిలో ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. ఉన్నాయి. సో కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రం ఉంటాయి ఉమ్, ఆంధ్రాలో కూడా, ఎందుకంటే అది జాతీయ స్థాయిలో జరిగిన అవును. కూటమి కాబట్టి. అవును. సో మిగతా ఇవైతే మీకు తెలుసు, అవును. కాంగ్రెస్ ఉనికినే ప్రశ్నించే కొన్ని పార్టీలు కొన్ని అయితే ఉమ్, కాంగ్రెస్ లో ఉన్నటువంటి క్లోన్ అంటే మాలో ఉన్న కణాలన్నీ తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో ఉన్న అవయవాలన్నీ తీసుకుపోయి పార్టీ పెట్టుకున్నది ఇంకో పార్టీ, అవును. అంతే కదా. అవును. ఆ పార్టీ కూడా ఉమ్, నువ్వు ఎంత చెప్పుకున్నా కాంగ్రెస్ అనే పదం లేకుండా అధికారంలో లేదు ఈ రోజు లేదు. అవును. ఉమ్, ఆంధ్రాలో. ఉమ్, సో ఈ రెండు పార్టీలే కదా, అవి అయితే మాత్రం కలవవు కదా. అవును. సో అవకాశం ఉండి ఒక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మాహోల్కి అనుగుణంగా ఇండియా కూటమిలో చేరగలిగే పార్టీలను డెఫినెట్ గా చేర్చుకుంటారు. ఓకే. సో అవి ఏవి ఫిట్ అవుతావో ఏవి ఫిట్ కావో మీకు బాగా తెలుసు. ఓకే. ఇప్పుడు కర్ణాటక విషయం చూసినా, అలాగే తెలంగాణలో చూసినా డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా పోషించే అవకాశం ఉందంటారా? డికే శివకుమార్ గారు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే కాదు, ఎక్కడ హైకమాండ్ ఆ, బాధ్యత ఇస్తే అక్కడికి వెళ్ళి దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించేటువంటి ఉమ్, ఒక సుశిక్షితుడైన కాంగ్రెస్ నాయకుడు. ఉమ్, సో మేజర్లీ సౌత్ ఇండియాలో ఎక్కడ పార్టీకి ఎక్కడ అవసరం పడ్డా బహుశా హైకమాండ్ వారి సర్వీసెస్ ని వాడుకోవచ్చు. రెండోది కర్ణాటక నైబరింగే కాబట్టి ఉమ్, నీకు రాయలసీమ జిల్లాలన్నీ దాదాపు కర్ణాటకలో బాగా ఉన్నట్టుగా, బెంగళూరు టు రాయలసీమలో ఉమ్, ఉన్న చిత్తూరు, అనంతపూరు, ఉమ్, కడప, అందరూ అక్కడ వ్యాపారులన్నీ బెంగళూరే కదా ఉమ్, మెజారిటీ. ఉమ్, సో డెఫినెట్ గా ఆ ఇంపాక్ట్ కూడా ఉంటది. మాకు సౌత్ ఇండియాలో అంత మంచి నాయకుడు ఉంటే వాడుకోకుండా ఎందుకుంటాం. బట్ ఇన్ఛార్జ్ గా ఓకే. ఎవరు వస్తారనేది అది హైకమాండ్ నిర్ణయం ఓకే. చేస్తుంది. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత గాంధీ భవన్ లో టీడీపీ జెండాలు ఎగిరాయి. ఉమ్. అదే విధంగా అక్కడ ఖమ్మం దేంట్లో వైఎస్ఆర్సీపీ జెండాలు ఎగిరాయి. అంటే మేము అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మేము గెలిపించామంటే మేమని కొంతమంది, లేదు మేము గెలిపించని కొంతమంది అన్నారు. ఇంతకీ ఎవరు గెలిపించారు? ఎవరెవరు ప్రత్యక్షంగా సపోర్ట్ చేశారు? పరోక్షంగా ఎవరు సపోర్ట్ చేశారు? ఎవరు వాళ్ళు గెలిచారు? ఇప్పుడు ఉమ్, అది మాకు కూడా కొంచెం వండరింగ్ అనిపించింది. అదే అదే అదే. కాంగ్రెస్ పార్టీని గెలిపించింది తెలంగాణ ప్రజలు. ఉమ్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, మా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన దేవతగా ఆమె చేసినటువంటి ప్రకటన, ఉమ్, మా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు చేసిన ప్రచారం. ఉమ్, సో మా కాంగ్రెస్ పార్టీని, పార్టీ అగ్రనాయకత్వాన్ని, మా సిద్ధాంతాలను, మేము ఇచ్చిన గ్యారెంటీలను నమ్మి ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించారు మమ్మల్ని. ఇక క్లెయిమ్ ఎవరైనా చేయొచ్చు, దానికి ఏముంది చర్చ. ఎవరైనా చేయొచ్చు అంటారా? మరి ఇప్పుడు గాంధీ భవన్ లోపల ప్రిమిసెస్ లోపలికి వచ్చి ఎవడో 2 జెండాలు పట్టుకుంటే దానికి మనం ఇక్కడ కూర్చొని సమాధానం ఏం కాంగ్రెస్ మధ్యలో పిటి అనిపించింది. టీడీపీ జెండాలు ఎగిరాయి. అంటే ఇంతకీ మొత్తం పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా టీడీపీ ఎటువంటి సపోర్ట్ చేయలేదంటారా ఇటు నగరంలో? నగరంలో చేస్తే మేము ఒక్క సీట్ కూడా గెలవలేదు కదా, అవును. ఉమ్, అంతేనా. అవును. అదే 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 అన్నమాట నేను కూడా. టీడీపీ వాళ్ళ రాజకీయ ఒక శక్తియుక్తుల మీద ఒక అంచనా వేసుకొని ఉమ్, మనం తెలంగాణ రాజకీయాల్లో ఇంకా ఇముడలేమని తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్నారు. ఉమ్, వాళ్ళు ఒకరిని గెలిపించే స్థాయి అంటే వాళ్ళే పోటీ చేసి గెలిచేటోళ్ళు కదా, ఉమ్, అవునా కదా. అవును. సో ఎక్కడ కూడా టీడీపీ మాకు అనుకూలమనో లేదంటే వాళ్ళు ఎక్కడ కూడా ఏ స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టుగా లేరు. ఉమ్. మీరు ఆ, చూస్తే ఇక్కడ మొత్తం. ఉమ్, మీరు అన్నట్టు లేదు జిహెచ్ఎంసీ పరిధిలో అన్నా సపోర్ట్ చేయలేదంటే డెఫినెట్ గా మేము ఒక్క సీట్ కూడా గెలవలేదు. ఉమ్, సో టీడీపీ సపోర్ట్ చేసిందని చెప్పుకోవడానికి వాళ్ళే ఆలోచించాలి. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.